ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతుంది. అక్టోబర్ నెలాఖరులోపు నోటిఫికేషన్ ఇవ్వాలని కూడా ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం వైసీపీ పరిస్థితి ఏంటి, ఆ పార్టీ ఏం నిర్ణయించబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఇటీవల వరుసగా ఎదురవుతున్న రాజకీయ దెబ్బల కారణంగా స్థానిక ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండడం మంచిదని జగన్ భావిస్తున్నారని చెప్తున్నారు. అయితే పార్టీ సీనియర్ నేతలు మాత్రం పోటీ తప్పక చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటి వరకు ఈ విషయంలో పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. సీనియర్లు పార్టీ స్థానికంగా బలంగా ఉందని చెప్తున్నా అనేక నియోజకవర్గాల్లో పార్టీ తరపున బలంగా వాయిస్ వినిపించే నాయకులు లేరన్నది వాస్తవం. అయినప్పటికీ స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకపోతే పార్టీకి చెడు సంకేతాలు వెళ్తాయని హెచ్చరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ బల ప్రయోగం ముందు తాము నిలబడలేమని, పోటీ చేసినా ఫలితం ఉండదని జగన్ అనుకుంటున్నారని సమాచారం. అందుకే పోటీ చేయాలా వద్దా అన్న విషయంలో పార్టీ చర్చలు జరుగుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంది. యువ నాయకుల్లో చాలా మంది పోటీకి సిద్ధమనే చెప్తున్నారు. ఇది తమ ప్రభావాన్ని ప్రజల ముందు చాటుకునే మంచి అవకాశమని భావిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకపోతే అది పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించే విషయం అవుతుందని చాలా మంది అంటున్నారు. ఈ కారణంగా ఈ చర్చలు పార్టీలో మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రజల కోణంలో కూడా ఈ విషయం చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమే అయినా పోటీ ఉండాలన్నది ఎక్కువ మంది అభిప్రాయం. ముఖ్యంగా వైసీపీకి అనుకూలంగా ఉన్న సామాజిక వర్గాలు పోటీ తప్పక ఉండాలని కోరుకుంటున్నాయి. పోటీ లేకపోతే పార్టీ ఉనికి ప్రశ్నార్థకమవుతుందని భావిస్తున్నారు. గత స్థానిక ఎన్నికల్లో టీడీపీ అధినేత పోటీ చేయనని ప్రకటించినా పలువురు నాయకులు స్వతంత్రంగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అలానే ఇప్పుడు వైసీపీ పోటీకి దూరంగా ఉంటే తాము స్వతంత్రంగా పోటీ చేస్తామని పలువురు నేతలు ఇప్పటికే సంకేతాలిస్తున్నారని చెప్తున్నారు.